ఇక డీకే అరుణ ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ పోలీసులు, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును ఛేదించారని చెప్పారు. గత ఆదివారం ఉదయం డీకే అరుణ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి గంటన్నర ఇంట్లో ఉండి సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసి వెళ్లాడని చెప్పారు. ఒక ఎంపీ ఇంట్లో జరిగిన విషయం కాబట్టి కేసును సీరియస్గా తీసుకోవడం జరిగిందని అన్నారు. తల్లకట్ట ఏరియాలో నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, నిందితుడు మొహమ్మద్ అక్రమ్గా గుర్తించినట్లు వెల్లడించారు. ఇక నిందితుడు ఢిల్లీలో నివాసం ఉంటున్నాడని, గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కు వచ్చాడని, ఒక పెద్ద ఇంట్లో దొంగతనం చేసి ఢిల్లీ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడని స్పష్టం చేశారు. అందరికీ తెలిసినట్టు పోయిన ఆదివారము పొద్దున మార్చి 16వ తారీఖు పొద్దున మన మహబూబ్ నగర్ ఎంపీ గారు శ్రీమతి డీకే అరుణ గారి జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంటికి పొద్దున ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో అంతా తిరిగి చాలాసేపు ఇంట్లో ఉండి సీసీటీవీ వైర్లను కట్ చేసి ఒక కిచెన్లో ఉన్న కిటికీ ఫ్రేమ్ని కట్ చేసి లోపలికి వచ్చి ఇంట్లో చాలాసేపు ఉండి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఏ సొమ్ము కూడా దొంగతనం జరగలేదు అని ఒక ఇన్ఫర్మేషన్ను జూబ్లీ హిల్స్ పోలీస్కి ఆ ఇంట్లో ఉన్న సిబ్బంది ద్వారా వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మన జూబ్లీ హిల్స్ పోలీస్ అధికారులు స్థలానికి చేరుకొని మిగతా వివరాలన్నీ సేకరించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. క్రైమ్ నంబర్ 200/2025 కేసు బుక్ చేసిన తర్వాత